నేను కట్టుకుంటే బాగుండు. మా ఆయన వాళ్ళ చెల్ల కోసం ఎంతో ప్రేమతో తీసుకుంది అమ్మ. అవసరమా దానికి ఇంత కాస్ట్లీ చీర? ఈ చీర నేనే కట్టుకుంటే బాగుండు. చాలా బాగుంది, చాలా నచ్చింది. ఈ అక్క ఏం చేస్తుంది? ఈ అక్కతో మాట్లాడి ఈ చీర నేనే కట్టుకుంటట్టు చేస్తాను. అక్క, ఈ అక్క కూడా చీరని కొడుతుంది కదా, అంటే ఈ అక్క కూడా ఈ చీర అంటే బాగా నచ్చినట్టుంది. ఇదే మంచి ఛాన్స్, పోయి అడుగుదాం. అక్క 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 చూసినావా అక్క, ఎంత మంచి చీరలు తెచ్చుడు వీళ్ళిద్దరు కలిసి. అవసరమా ఇంత కాస్ట్లీ చీరలు తెచ్చుడు ఆమెకి? అవునే, నేను అదే ఆలోచిస్తున్నా. చూసేసరికి నువ్వు కూడా చీర పట్టుకొని వచ్చినావు. అవునక్క, ఈ చీర ఎంత బాగుందక్క, నీకు చాలా బాగుందక్క. అవునే, కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. చాలా బాగుంది. ఇక చూడు, వావ్, బార్డర్ చూడు, ఆపోజిట్ చాలా బాగుంది. ఇస్తావా అక్క ఈ చీర తనకి? అనిపించట్లేదే, మనసు రావట్లేదు. అయినా ఈ అన్నదమ్ములేందే చెల్లనగానే ఎక్కలేని ప్రేమ వస్తుంది వాళ్ళకి. అదే కదా, మన కొనిమంటేనేమో కొనివ్వరు, కానీ చెల్లనేసరికి పైసలన్నీ నీళ్ళలాగానే ఖర్చు పెడతారు. పండుగలు వస్తే చీర కొని బాబా అంటే నా దగ్గర పైసలు లేవు, పైసలు వచ్చినాక ఇప్పిస్తా. పండగ పోతుంది, పబ్బం పోతుంది, అన్నీ పోతాయి. చెల్ల అనేసరికి ఉరికొస్తుంది. పండగ ఉండదు, పబ్బం ఉండదు, ఏముండదు. ఎప్పుడు అంటే అప్పుడు కొంటనే ఉంటారు. అంతే ఏందో ఏమో, లేని డబ్బులు ఉట్టుకొస్తాయి చెల్లనగా. మరి ఇప్పుడు ఈ చీర ఇవ్వకపోతే బావలు ఏమంటారు? అనేదేముంది, అదే వంగ పెట్టిందని చెప్తాము. ఈ కలర్ కాంబినేషన్ నచ్చలేదు, బార్డర్ పెద్దగా ఉంది, ఎన్నిసార్లు వద్దని అంటుందని చెప్పేద్దాము. సరే అక్క, అయితే నేను ఏం చెప్తా అంటే కలర్ కాంబినేషన్ నచ్చలేదని చెప్తా, నువ్వేమో బార్డర్ నచ్చలేదని చెప్పేసి. అంతేనే, సరేనా? దాని ముఖానికి ఒక 150 రూపాయల చీర కొనుక్కొని దాని ముఖానికి వాడేసాను. సరేనా? సరే అక్క, నేను ఈ చీరకి మంచి బ్లౌజ్ తీసుకుంటా. ఎందుకంటే ఇగో వచ్చే వారము మా ఊళ్ళది మా అమ్మ ఇక్కడ దావత్ వస్తుంది. ఏం మంచి చీర లేదు. ఇక దీన్ని చూడగానే నాకు మనసు ఆకుతుంది. తెలుసా ఎంత బాగుందో కలర్. నాకు చాలా అయినా ఇట్లాంటి కలర్ లేదు అక్క. నీ దగ్గర లేదు కదా అక్క ఇట్లాంటి కలర్? లేదే, అందుకే ఇవ్వడానికి మనసు ఒప్పట్లేదే. అంతే, దాని మొహం 150 చీర పడేసి మన మీద కట్టుకుని వెళ్దాం ఫంక్షన్ కి. నాకు ఒక దావత్ ఉంది. అవునా, ఏం దావత్ అక్క? 21st. అవునా, అయినా అన్నదమ్ములు చూస్తారా? చెల్లెకి చీర కొనిచ్చేసిండు, మనకి ఇచ్చేసిండు పెట్టుమని. అయ్యో, నువ్వు అట్లా అనుకుంటున్నావు. మా ఆయన అయితే మస్తు షారు ఉన్నాడు. చీర కొన్నగానే ఈ చీర ఏంటో చెల్ల కట్టలేదు అని చెప్పి అడుగుతాడు అక్క. నువ్వు ఎందుకు కట్టుకున్నావు అని అంటాడు. అందుకే నేను ఇట్లనే చెప్పడమే బెటర్. సరేనా? నేను చీర మొక్కేలాగా చెప్పాలి. అదే, ఇద్దరం ఒకటేసారి ఇచ్చినాము, ఇద్దరు చీరలకు వంక పెట్టిందని చెప్దాం. సరేనా? నేను పోయి చీరకి జాకెట్ కుట్టించుకుంటా మంచిగా. సరే, మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వచ్చిందమ్మో మహాతల్లి. చిన్ని చిన్ని తొందర రావే. అక్క, ఏమేంటి అక్క? తీసుకుని లోపల వచ్చిందమ్మా మహాతల్లి వచ్చింది. మా మహాతల్లి వచ్చింది. ఆయనతో తింటే ఏ ఆగు, ఎక్కడ ఊపుకుంటూ టింగు రంగానే వస్తున్నావు. కాళ్ళు కడుతున్నావా లేదా ఇంతకి? వెళ్ళి కడుకున్నావు, వెళ్ళు. కాలు కడుపునే పద్ధతి కూడా తెలియదు మాకైతే. ఇప్పుడు ఏమంట చేయాల్సి వస్తుందో ఏమో, దాన్ని ఎట్లయినా వెళ్ళకూడదు అక్క. ఇప్పుడైతే లంచ్ పెట్టేది లేదు, డిన్నర్ కూడా పెట్టేది లేదు. నేనైతే చేయను అక్క. సరేనే, ఏదో ఒకటి చూద్దాం గాని ఫస్ట్ అయితే దాన్ని అయితే లోపలికైతే రానివ్వు. సరే. పెద్దదినా బాగున్నావా? చిన్నదినా బాగున్నావా? కళ్ళు కనబడతలేవా? బాగుంటేనే కదా ఇట్లుండేది. అయినా ఏంది మళ్ళీ గిట్లు వచ్చినావు? మొన్ననే కదా ఊడి పడ్డావు, మళ్ళీ అంతలోనే గుర్తొచ్చిందా నీకు పుట్టిల్లు? ఏం లేదు దినా. ఇంకేమున్నది, ఇంకేం చెప్తుంది? మాకు తెలిసింది ఏ విషయం చెప్తావు? ఎప్పుడు ఉండే కథే కదా అది. అది కాదు దినా, నేను చెప్పేది కొంచెం వినండి. అవన్నీ కాదు. మీ ఇంటికాడ ఏ లొల్లి పెట్టుకున్నా అన్ని మంది ఆన్నే ఉండాలి. ఏదైనా ఉంటే లోపల పెట్టుకోవాలి, దాచి పెట్టుకోవాలి. అంటే అన్నకి చెప్పాలి, వదినకి చెప్పాలి అని చెప్పి ఇడికి రావద్దు. ఆ మాత్రం నీకు తెలియలేదా? అది కాదు దినా, నేను చెప్పేది కొంచెం వినండి. ఏం చెప్తావు? ఎప్పుడు అదే పాట, చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి, పాడిందే పాట పాసం వల్ల దాస అన్నట్టు ఎప్పుడు అదే కథ, ఎప్పుడు అదే వంక పెట్టుకొని వస్తాం. మేము ఎప్పుడన్నా పోయినామేంటి? అది కాదు దినా, నేను ఎందుకు వచ్చినా ఒకసారి వినండి నేను చెప్పేది. అమ్మ తల్లి, నువ్వు మాకేం చెప్పని అవసరం లేదు, మేము వినడం అవసరం లేదు. నువ్వు వచ్చిందే పెద్ద తండగా అనుకుంటే ఇంకా నువ్వు చెప్పేది వినాలంట. అక్కడ కూసా కూసం వస్తే మర్యాద చేయలేమని చెప్పి మమ్మల్ని బదలాలు చేస్తాం.
పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నా, కనీసం వాటర్ తాగుతావా అని కూడా అడగలేదు. టైం ఏమో 2 అవుతుంది, నాకేమో ఆకలి అవుతుంది. నా కోసం కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నేను తినాలి. అడుగుతావు అది నన్ను ఏదో ఒకటి పెట్టమని. వదినా వదినా వదినా. అమ్మో అది వస్తున్నట్టుంది, మళ్ళీ మా పిల్లల కోసం తీసుకొచ్చిన అన్ని తినేస్తున్నారు. స్టే దాచేయాలి. వదినా ఏంటి చెప్పు, ఇక్కడ దానికి వచ్చినావు ఒప్పుకో. ఏం లేదు వదినా, ఆకలేస్తుంది. అన్నం ఉంటే పెట్టవా? అన్నం లేదు ఏం లేదు. ఇంత ముందే మేము తిని శుభ్రంగా నీటే కడిగి అగో సదరేసుకుని చూడు. అయినా వచ్చిందని తిని రావాలని తెలియదా? అయినా ఇంత ముందే వచ్చినావు కదా, అప్పుడే ఆకలి అవుతుందా? పో కూసపో. ఏంది నువ్వు ఇట్లా? ఏమైందక్క? ఏంది అట్లా నువ్వు? నేనేమన్నా? ఏం లేదని అంటే ఎట్లా? వచ్చినాక మన మొగ్గులోకి చెప్తే ఎట్లా? అవునక్క, అది కూడా నిజమే. వదిన నాకేం పెట్టలేదని చెప్పదా మళ్ళా? ఇప్పుడు ఏం చేద్దాం అక్క? నిన్న రాత్రి మిగిలిన అన్నం కొంచెం ఉంది కదా. అరే అవును కదా, అన్నం పెట్టేద్దాము. పెట్టలేదన్న పేరు మనకెందుకు? ఎట్లాగో అది కుక్కలకి ఇద్దాం అనుకున్నాం. అదే కదా, దానికి వేసేద్దాం. అయ్యో కూరలన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏం పెట్టను? నిన్న చేసిన ఎల్లిపాయ కారం ఉంది కదా, అది పెట్టేద్దాంలే. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. దాని మొహానికి సరిపోద్దులే. అమ్మో వదిలేస్తున్నట్టుంది. వదిలే తెలిస్తే బాగోదు, నేను ఏడిస్తే. ఏంటమ్మా ఏమైంది? నటింట్లో కూర్చుండి ఏడుస్తున్నావు. ఇంటికి అరిష్టం ఆడిపెట్టి ఇంట్లో కూర్చుండి ఏడిస్తే ఏం లేదు, అది నా కళ్ళల్లో దుమ్ము పడ్డది, అందుకే తుడుచుకుంటున్నా. సరే ఆకలి అవుతుంది అన్నావు కదా, తిను. వదినా కూర ఏం లేదా? ఏం లేదు వదినా, ఉట్టి కారంతో తినలేదు. ఏమైనా కూర ఉంటే పెట్టావా? నేను చెప్పానా ముందే ఏం లేవు గిన్నెలని అడిగేసా అని. అయినా నీకు ఎల్లిపాయ కారం అంటే ఇష్టమే కదా, ఇష్టమని చెప్పి పెడితే ఇప్పుడు మళ్ళీ ఏదో చెప్తున్నావు. ఇష్టమే కానీ ఇప్పుడు నేను తినొద్దు వదినా. ఎందుకు? ఏమైంది? బాగానే ఉన్నావు కదా, తిను. అదే ఉంది, వేరే ఏం లేదు. అన్నం ఏంటి ఖరాబ్ అయిన వాసన వస్తుంది? అన్నం పాడైపోయినట్టున్నది. ఇప్పుడు నేను తిని ఎట్లా తినాలి? వదినా ఏంటి, ఏం కావాలి? అన్నం పాడైనట్టుంది వదినా, వాసన వస్తుంది. అయ్యో మేము పొద్దున్నే వండుకొని తిన్నాము వేడి వేడిగా, అదే అన్నం నీకు పెట్టినాము. వాసన ఏ నుంచి వస్తుంది? పాడైంది వదినా, వాసన వస్తుంది. ఏది టీ? ఏం వాసన వస్తలేదు, మంచిగానే ఉంది. దాంట్లో నీళ్ళు పడ్డాయి, అందుకే నీకు అట్లా అనిపిస్తుంది. మూతకున్న ఆవిరి నీళ్ళు ఉంటాయి కదా, గదే అది. గాయంత మాత్రానికి ఖరాబ్ అయిందని చెప్పి బాగానే అంటున్నావు. అమ్మ తిను, ఏదో పోనీ పాపం అని తెచ్చి పెడితే. ఏమైంది? కప్పుతుందాక? అవును కదనే, చూద్దాంలే ఏమై ఉంటుందో. తీసి నిన్న రాత్రి అన్నం పెట్టినాం కదా, దానికి మన సరిగా పెట్టినాం అక్క. తల్లిలా చూసుకునే వదినకి అమ్మనే నా కడుపులో పుట్టబోతుందని ఎంతో సంతోషంగా చెప్తామని అనుకున్నా. అమ్మా నాన్న చనిపోయినాక వదిన అన్నయ్యలే అమ్మా నాన్న అనుకున్నా. తనేమో మనల్ని అమ్మలాగా అనుకుంటే మనమేమో చాలా అపార్థం చేసుకున్నామే. ఎంత తప్పు చేశాను చూడు. వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని అన్ని తీసుకొచ్చి చెప్పిన ఎంత మంచిగా కలిసి ఉండేవాళ్ళని చూడు. నీ వల్ల ఎలా అయింది చూడు. తను ఏదో శుభవార్త చెప్తామని వస్తే ఇంత ఇబ్బంది పెట్టాం. అసలు మన ఆడజన్మ పుట్టి వేస్ట్.
కానీ వదినలు ఏంటి అర్థం చేసుకోకుండా ఇంత వింతగా ప్రవర్తిస్తున్నారు. నన్ను ఈ విషయం చెప్పలేకుండా చేస్తున్నారు. ఇన్ని ఏళ్ళకి తన కడుపు పండితే మనం చేసిన పని ఇంకా చాలా పెద్ద తప్పు చేసాం అక్క. పోయి క్షమాపణ అడుగుదాం. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, నేను వెళ్ళిపోతా. రజని ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నిజంగా చాలా పెద్ద తప్పు చేసాను రజని. నిన్ను అపార్థం చేసుకున్నావమ్మా. నువ్వు శుభవార్త చెప్పడానికి వస్తే మేము వినలేదమ్మా. ఇవన్నీ చేసి అన్ని నీ మనసులో పెట్టుకోకు, సరేనా? నువ్వు కూర్చో ఫస్ట్. రజని నిజంగా మమ్మల్ని క్షమించు రజని. నీ కడుపు మార్చుకుంటాను. పాడైపోయిన అన్నం పెట్టిన మమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించు. రజని ఇప్పటి వరకు మేము చేసిన అన్ని మనసులో పెట్టుకోకమ్మా. మేము ఎలాంటి వాళ్ళమో నీకు తెలుసు కదా. ఛీ, మేము ఎవరో చెప్పిన మాటలు వినేసి నిన్ను చాలా బాధ పెట్టినాము. మమ్మల్ని క్షమించమ్మా. మీరు నా పంచ ప్రాణాలు వదిన అన్నయ్య లేరు. మిమ్మల్ని తప్పుగా ఎప్పుడు అర్థం చేసుకోండి. అది చాలమ్మా మాకు. అక్క రజనీకి ఇష్టమైన అన్ని చేసి పెడదాం అక్క. అడుగుతున్నా. వెల్కమ్ టు ఆర్పిషాట్ క్రియేషన్స్. ఫ్రెండ్స్ చూసారుగా మా ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్